హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎండ్ వరకు చూడండి, పెద్ద ట్విస్ట్ ఉంది. అల్మట్టి అనే ప్లేస్ ఇది ఒక డ్యామ్, గార్డెన్, వాటర్ పార్క్ అన్నీ ఉంటుంది. పిల్లలతోటి ఫ్యామిలీ మొత్తం వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసే ప్లేస్ అని విన్నాము. సో వెళ్దామని ప్లాన్ చేసుకొని బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని మంచిగా మొబైల్స్ ఫుల్ ఛార్జ్ చేసి బయలుదేరాము. ఈ ప్లేస్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 1 అవర్ పడుతుంది. మ్యాక్సిమం ఒక 60 కిలోమీటర్స్ వస్తుంది. చూసారా ఎంత నీట్గా మొత్తం గ్రీనరీ తోటి ఎంత ఆర్గనైజ్డ్గా సెక్షన్డ్గా ఉంది కదా. మొత్తం ఎంటర్ అయిన తర్వాత నుంచి అంతా ఇలానే ఉంది. ఇక్కడ ఒక్కొక్క ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి అన్నీ కూడా నేను మీతోటి షేర్ చేసుకుందాం అనుకున్నా. చూడండి ఎంత చక్కగా, అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఈ ప్లేస్ని. ఒక వీడియో షూట్ తీసుకోవచ్చు అసలు, బర్త్డేస్ కానీ వెడ్డింగ్స్ కానీ, అంత బాగుంది. ఇప్పుడు కనిపిస్తుంది ఇటాలియన్ స్టైల్ గార్డెన్ ఎంట్రన్స్. ఎంత బాగుంది కదా, పెద్దగా దూరం నుంచి ఇంత పెద్దగా కనిపిస్తుంది. మేమైతే ఫుల్ ఎక్సైటెడ్లో ఉన్నాము. ఇంకా ఎలా ఉంటుంది లోపల, ఇక్కడ బయట ఎంట్రన్స్ ఎంతగా ఉందంటే ఇంకా లోపల ఎలా ఉంటుందని. ఇప్పుడు వెళ్ళింది ఏంటంటే మొఘల్ ఎంట్రన్స్. ఎప్పుడెప్పుడు అన్ని ఎంట్రన్స్ దాటేసుకొని లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయని ఎక్స్ప్లోర్ చేయాలని, అన్నీ మీతోటి షేర్ చేసుకోవాలని ఎంత వెయిట్ చేశాను. కానీ ఇక్కడే అసలు కథ అడ్డం తిరిగింది. మేము పార్క్ ఎంటర్ అవుదామని యూటర్న్ తిరిగాము, మా కథ అడ్డం తిరిగింది. సరిగ్గా మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గరికి రాగానే అక్కడ పోలీసులు మమ్మల్ని ఆపేశారు. ఏమైంది అని అడిగితే మాకు ఫ్యూజర్ ఎగిరిపోయే మాట చెప్పారు. అదే రోజు కర్ణాటక చీఫ్ మినిస్టర్ అక్కడ అల్మట్టి డ్యామ్ విజిట్కు వచ్చారంట. సెక్యూరిటీ కారణాల వల్ల ఆ రోజు పబ్లిక్ విజిటింగ్ పూర్తిగా నిలిపివేసేసారు. అవును, మా ప్లాన్ మొత్తం అర్థం. అన్ని గంటలు జర్నీ చేసి అంత ప్రిపరేషన్ అయ్యాక సరిగ్గా గేట్ దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళలేకపోవడం అంటే ఆ బాధ వర్ణాతీతం. మా ఎక్సైట్మెంట్ అంతా ఒక్క నిమిషంలో నిరాశగా మారిపోయింది. డ్యామ్ గేట్ బయట నుండి చూస్తూ ఏం చేస్తాం మన బ్యాడ్ లక్ అనుకుంటూ తిరిగి ప్రయాణం అయ్యాం. సో ఫ్రెండ్స్, లెసన్ ఏంటంటే ఎప్పుడైనా ఇలాంటి పెద్ద టూర్స్ ప్లాన్ చేసినప్పుడు లోకల్ న్యూస్ లేదా విఐపి విజిట్స్ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్. మాకైతే ట్రిప్ ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. కానీ మళ్ళీ వస్తాం. వచ్చేసారి ఖచ్చితంగా డ్యామ్ లోపల విశేషాలు మీకు చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.